హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 2 days కొంచెం లీవ్లో ఉంటానండి. ఆ 2 days కరెంట్ అఫైర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జల సంరక్షణకి సంబంధించి. మనం చూస్తే మన భారతదేశంలో వ్యవసాయ మరియు పారిశ్రామిక అవసరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దాంతో నీటి కొరత అనేటటువంటిది తీవ్రమవుతోంది. అది మాత్రమే కాకుండా వ్యవసాయానికి ఎక్కువ నీటిని వినియోగిస్తున్నాము. జనాభా పెరుగుతున్నటువంటి కొద్దీ నీటి వినియోగం అనేది అధికమవుతోంది. వీటన్నింటికి సంబంధించి అటు ఉపరితల జలాలు, ఇటు భూగర్భ జలాలు రెండూ కూడా తరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ఇలా నీటి వనరులు తరిగిపోవటం వల్ల మనకి ఏదైతే మన మీద ప్రభావం పడుతుందో దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి జల విభాగం ఒకవేళ గనక దీనికి అనుగుణంగా చర్యలు మనం తీసుకోకపోతే ప్రపంచం మొత్తం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా హెచ్చరించింది. అయితే ఈ మార్చి 22వ తేదీన జల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ భూగర్భ జల వనరుల మదింపు కేంద్రం అన్నటువంటిది కంటికి కనిపించినటువంటి భూగర్భ జలాన్ని సద్వినియోగం ద్వారా కనిపించేలాగా చేద్దామనేటటువంటి నినాదంతో ఈ రోజును నిర్వహిస్తోంది. అయితే మనకి వైవిధ్యమైనటువంటి వాతావరణం ఉంది. అడవులు, నదులు ఇవన్నీ ఉన్నాయి. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి సంవత్సరం వర్షపాతం అలాగే వర్షాలు తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే కురిసిన వర్షంలో అధిక శాతం వృధాగా పోవటం, నిల్వ చేసుకోవటానికి తగినటువంటి సదుపాయాలు లేకపోవటం, వర్షం అన్ని చోట్ల సమానంగా కురవకపోవటం ఇలాంటి కారణాలతో మన యొక్క భూగర్భ మరియు ఉపరితల జలాల మీద ఒత్తిడి అనేది పెరిగిపోతోంది. అంతేకాకుండా వాటిని అధికంగా వినియోగించటం, కరువులు ఏవైతే రావటం, వీటి వల్ల ఉపరితల నీటి లభ్యత అనేటటువంటిది తగ్గిపోతోంది. దానివల్ల ప్రజలు తప్పనిసరిగా భూగర్భ జలాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా భూగర్భ జలాల్ని ఎక్కువగా వినియోగించటం వల్ల మన దగ్గర వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తగ్గిపోతోంది. మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో అయితే భూగర్భ జలాలు అడుగంటటంతో పాటుగా ఉపరితల నీరు అనేటటువంటిది ఆవిరవుతూ ఉంది. అలాగే ఒక పక్క పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుతోంది. దాంతో కాలుష్యం పెరిగి నీటి వనరులు కలుషితమవుతూ ఉన్నాయి. అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి భారలోహాలు, వీటితో భూగర్భ జలాలు అనేవి మరింతగా కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి. ఇక మోతాదుకు మించినటువంటి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం, వీటి వల్ల ప్రమాదకరమైనటువంటి మూలకాలు భూగర్భ జలాల్లో కలిసిపోతూ ఉన్నాయి. వీటికి తోడుగా ఈ సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఖాళీ అవుతున్నటువంటి భూగర్భ పొరల్లో ఉప్పు నీరు చేరుతూ వస్తోంది. దాంతో ఏమవుతుంది, మంచినీరు కాస్త ఉప్పు నీరుగా మారిపోతోంది. అది మనకి వినియోగానికి పనికి రాకుండా పోతోంది. మనం చూస్తే ఇటు వ్యవసాయం కానీ, పరిశ్రమ కానీ, విద్యుత్ ఉత్పత్తి కానీ, ఇలా ఏ రంగంలో అయినా కూడా నీటి యొక్క పాత్ర అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. మనకి ప్రాణావసరమైనటువంటి నీటిని రక్షించటం, మన భవిష్యత్ తరాల కోసం పొదుపు చేయటం అన్నటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నీరు అనేటటువంటి ఒక పరిమిత వనరు, అపరిమిత అవసరాల్ని తీర్చాలి అంటే మనం దీన్ని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించాలి. నీటి లభ్యత సమాచారం ఆధారంగా తాగు, సాగు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నీటి నిర్వహణ ప్రణాళికల్ని తయారు చేసుకుని దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 22వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధికి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి రంగరాజన్ ఆహార శుద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. ఆహార శుద్ధి పరిశ్రమకి ప్రోత్సాహంతో రైతుల యొక్క రాబడిని పెంచొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే మనం చూస్తే ప్రస్తుతం ఆహార శుద్ధి అని దేనిని మనం పిలుస్తాము అంటే పంట ఉత్పత్తుల్ని నేరుగా వినియోగించుకునేలా సిద్ధం చేయటానికి జరిగే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానిని మనం ఆహార శుద్ధి అనేసి చెప్తాము. వ్యవసాయ ఉత్పత్తులకి ఇది అదనపు విలువను జోడిస్తూ ఉంటుంది. అయితే ఆహార సంరక్షణని మెరుగుపరచడానికి, అందులో ఉన్నటువంటి కలుషితాల్ని తొలగించటానికి కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడటం ఈ పరిశ్రమకి అన్నటువంటిది చాలా అవసరం. అయితే భారతదేశ ఆహార శుద్ధి రంగం ప్రపంచంలోనే అతిపెద్దది. దేశీయంగా మన మార్కెట్ విలువ అన్నటువంటిది 2025-26 నాటికి $53.5 వేల కోట్ల చేరొచ్చు అన్నట్టుగా అంచనా. కాబట్టి ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే అటు ప్రత్యక్షంగాను, ఇటు పరోక్షంగాను లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలని సృష్టించవచ్చు అన్నట్టుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే మన భారత ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు చాలా చర్యల్ని చేపడుతోంది.
ఇందులో భాగంగా 2021 ఆగస్టు నాటికి మన దేశంలో 22 మెగా ఫుడ్ పార్కులు పనిచేస్తూ ఉన్నాయి. వాటి సంఖ్యని 22 నుంచి 40కి పైగా పెంచాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే ఈ ఆహార శుద్ధి రంగం యొక్క అభివృద్ధికి ఆహార శుద్ధి క్లస్టర్లని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న యూనిట్ల స్థాపనతో ఉపాధి అవకాశాలని కల్పించవచ్చు. వాటిని పెద్ద పరిశ్రమలకు అనుసంధానించడం ద్వారా ఈ ఆహార శుద్ధి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకురావచ్చు. అయితే ఆహార శుద్ధిలో వివిధ రకాల ఆహార ఉత్పత్తుల యొక్క శుద్ధి, నిల్వ, ప్యాకేజింగ్, సంరక్షణ ఇలాంటి ప్రక్రియలన్నీ ఉంటాయి. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 10% మాత్రమే ప్రాసెసింగ్కి జరుగుతున్నాయి. అయితే అందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలదే అధిక వాటా ఉంది. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలు ఇవి భారత్ నుంచి 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు కూడా ప్రపంచవ్యాప్తంగా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. దేశీయంగా కూడా వీటికి డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలని నిరుద్యోగులు అందిపుచ్చుకునేలాగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వాళ్ళకి శిక్షణను ఇచ్చి యూనిట్లను స్థాపించేందుకు సహకరించాలి. దానివల్ల వలసలు అంటే మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో దానిని నివారించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్లో ఆహార శుద్ధి పరిశ్రమ మొత్తం ఉపాధిలో ఎంత వాటాని కలిగి ఉంది? 11%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాలోని దక్షిణ గ్వాంజీ జువాంగ్ ప్రాంతంలో విమాన ప్రమాదం అనేది జరిగింది. మొత్తం 132 మందితో వెళ్తున్నటువంటి ఒక ప్యాసింజర్ విమానం ఈ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారు అన్నట్లుగా అంచనా. అయితే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది గ్వాంజూకి వెళ్లేందుకు కున్మింగ్ నుంచి బయలుదేరింది. అయితే గమ్యస్థానానికి చేరకముందే టెంగ్జియాంగ్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండని ఢీకొని అది కూలిపోయింది. అయితే ఈ ప్రమాద వార్త తెలియగానే భారత్లోని బోయింగ్ 737 విమానాలన్నింటి మీద మరింత నిఘా పెట్టినట్టుగా డీజీసీఏ అన్నటువంటిది ప్రకటించింది. మనం చూస్తే 2018 మరియు 2019లో అంతర్జాతీయంగా జరిగినటువంటి బోయింగ్ ప్రమాదాల తర్వాత మన దేశంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని డీసీజీఏ అన్నటువంటిది నిషేధించింది. అయితే వాటిలో కొన్ని సాంకేతిక మార్పులు చేసిన తర్వాత 2021 ఆగస్టు నుంచి మన దేశంలో మళ్ళీ వీటిని తిరిగి అనుమతించటం జరిగింది. అయితే మన దేశంలో ప్రస్తుతం స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా వద్ద ఈ బోయింగ్ 737 విమానాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల చైనాలో ప్రమాదానికి గురైన ప్యాసింజర్ విమానం ఏది? బోయింగ్ 737 విమానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పద్మ అవార్డులకి సంబంధించి 2022 సంవత్సరానికి గాను మనం చూస్తే 2 పద్మవిభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు అనేవి ఇవ్వటం జరిగింది. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో దివంగత సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ తరపున ఆయన కుమార్తెలు పద్మ పురస్కారాన్ని స్వీకరించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మ పురస్కారాల్ని ప్రదానం చేశారు? ఎంతమందికి? 64 మందికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి సంబంధించి. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో బ్రిటన్ తన యొక్క వార్ హెడ్లను బయటికి తీసుకొచ్చింది. వీటిని ఒక వాహన శ్రేణిలో తరలించడాన్ని న్యూక్ వాచ్ యూకే అనేటటువంటి సంస్థ పసిగట్టింది. దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే మనం చూస్తే రీడింగ్ పట్టణ సమీపంలో ఉన్నటువంటి బర్ఫీల్డ్ గ్రామంలో ఉన్న అణు కేంద్రం నుంచి అణు వార్హెడ్లని స్కాట్లాండ్లోని కోల్పోర్ట్లో ఉన్నటువంటి నౌకాదళ ఆయుధ డిపోకి తరలించటం జరిగింది. మొత్తం 650 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణించాయి. అయితే ఈ తరలింపు సాధారణమే అని చెప్తూ ఉన్నా కూడా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత అనేది ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క వాహన శ్రేణిలో 4 నుంచి 6 వార్హెడ్లను తరలించి ఉండొచ్చు. ఈ అణు వార్హెడ్లని ట్రైడెంట్ క్షిపణుల్లో అమర్చాల్సి ఉంటుంది. అయితే కోల్పోర్ట్లోని ఆయుధ డిపోలో ఈ మొత్తం కసరత్తు అనేది జరుగుతుంది. అసలు ఈ ట్రైడెంట్ అన్నటువంటిది ఏంటి? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, ట్రైడెంట్ క్షిపణి గురించి వివరించండి. మనం చూస్తే ఆపరేషన్ హరికేన్ అనేటటువంటి పేరు మీదట 1952 సంవత్సరంలో బ్రిటన్ తన యొక్క అణుబాంబుని మొదటగా పరీక్షించటం జరిగింది.
అయితే అప్పటి నుంచి అణ్వాయుధాలని కలిగి ఉంటూ వస్తోంది. వీటిని ప్రయోగించటం కోసం అమెరికా నుంచి ట్రైడెంట్ 2D5 అనే బాలిస్టిక్ క్షిపణుల్ని సమకూర్చుకుంది. ఇవి జలాంతర్గాముల నుంచి ప్రయోగించేటటువంటి అస్త్రాలు. అలా బ్రిటన్ వద్ద ఇప్పుడు 58 ట్రైడెంట్లు ఉన్నాయి. అయితే ఈ ట్రైడెంట్ క్షిపణుల్ని 4 వాన్గార్డ్ తరగతి అణు జలాంతర్గాముల్లో బ్రిటన్ మోహరించింది. ఇందులో ఒక్కొక్క సబ్మరైన్ 16 క్షిపణుల్ని మోసుకెళ్లగలదు. అలాగే పోరాట సన్నద్ధతలో భాగంగా కనీసం ఒక సబ్మరైన్ ఎప్పుడూ సముద్రంలో ఉండేలాగా బ్రిటన్ జాగ్రత్త వహిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రైడెంట్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ అనేటటువంటిది ఉంటుంది. ఇందులోని వేర్వేరు వార్హెడ్లు విభిన్నమైనటువంటి లక్ష్యాల మీద దాడి చేయగలవు. శత్రువుల్ని బోల్తా కొట్టించటం కోసం ఉత్తుత్తి వార్హెడ్లను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. అయితే ఉక్రెయిన్ మీద యుద్ధం ఆశించిన స్థాయిలో జరగడం లేదు అనేసి అసహనంగా ఉన్నటువంటి రష్యా యొక్క అస్త్రాలని వీటిని చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పరిస్థితి కనుక ఇలానే కొనసాగితే బ్రిటన్తో సహా నాటో కూటమి లక్ష్యంగా చిన్నపాటి టాక్టికల్ అణ్వస్త్రాలని రష్యా ప్రయోగించవచ్చు అన్నట్టుగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అందుకే ముందు జాగ్రత్తగా బ్రిటన్ తన యొక్క అణు వార్హెడ్లని సిద్ధం చేస్తోంది అన్నట్టుగా సమాచారం. అయితే నాటోలో మనం చూస్తే ఒక్క సభ్య దేశం మీద దాడి చేసినా కూటమిలోని దేశాలన్నీ కూడా స్పందించాలి అన్నటువంటి ఒప్పందం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రష్యా అణుదాడిని తిప్పికొట్టడానికి నాటో దేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లయింగ్ టాక్సీకి సంబంధించి యూరోప్ దేశమైనటువంటి స్లోవేకియా అన్నటువంటిది. అందులో ఉన్న ఒక ఏరో మొబైల్ కంపెనీ ప్రపంచంలోనే మొదటి 4 సీటర్ ఫ్లయింగ్ టాక్సీని ఆవిష్కరించింది. దాని పేరు AM నెక్స్ట్ అనేసి. మరొక 10 ఏళ్లలో ఇది వినియోగంలోకి రాబోతోంది. 2027వ సంవత్సరం నాటికల్లా 500 మైళ్ళ దూరానికి ప్రయాణికుల్ని ఇది తీసుకెళ్లబోతోంది. అయితే ఈ కంపెనీ రూపొందించినటువంటి 2వ ఫ్లయింగ్ కార్గా దీన్ని చెప్తాము. ఇంకొకటి వచ్చేసి సూపర్ కార్. తేలికపాటి విమానాల లక్షణాలు ఉండేటటువంటి ఈ కారు 3 నిమిషాల వ్యవధిలో తన యొక్క మోడ్ని, అంటే రోడ్డు మీద నుంచి గాల్లోకి ఎగరటం, గాల్లో నుంచి రోడ్డు మీదకి దిగటం లాంటి వాటిని మార్చుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ AM నెక్స్ట్ అన్నటువంటి కార్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల యొక్క విలువైన సమయం చాలా వరకు ఆదా అవుతుంది అన్నట్లుగా ఈ కంపెనీ చెప్తోంది. అయితే ఈ కంపెనీ మొదట రూపొందించినటువంటి 2 సీటర్ ఫ్లయింగ్ కార్ అయినటువంటి AM 4.0 మోడల్ని 2017 జూన్లో ప్యారిస్లో జరిగినటువంటి అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. ఇది గాలిలో గంటకి 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలాగా రూపొందించారు. దీని యొక్క గరిష్ట వేగం రోడ్డుకి గంటకి 160 కిలోమీటర్లు. దాని యొక్క ఖరీదు 9.8 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం మొదటి 4 సీటర్ ఫ్లయింగ్ టాక్సీని ఆవిష్కరించింది? ఏ దేశం? స్లోవేకియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీలో జిల్లాల యొక్క పునర్విభజనకి సంబంధించి. ఇందులో భాగంగా కొన్ని డిమాండ్లు, ఆకాంక్షలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఒక శాసనసభ స్థానాన్ని పూర్తిగా ఒక జిల్లా పరిధిలోకే తేవాలి అన్నటువంటి నిబంధనని పెట్టుకోవటంతో పాటుగా లోక్సభ నియోజకవర్గాల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం అన్ని చోట్ల ఖచ్చితంగా లోక్సభ నియోజకవర్గం సరిహద్దులకి కట్టుబడి కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయట్లేదు. అవసరమైన చోట ఒక లోక్సభ స్థానంలోని పరిధిని, అసెంబ్లీ నియోజకవర్గాల్ని మరొక జిల్లా పరిధిలోకి తీసుకురావటం జరిగింది. అయితే ఇలా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,000 అభ్యంతరాలు వచ్చాయి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వేటిని ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది? వేటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు? లోక్సభ నియోజకవర్గాలను. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత పరిశ్రమల సమాఖ్య CII యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియన్ ఉమెన్ నెట్వర్క్. దీని యొక్క దక్షిణ ప్రాంత చైర్వుమెన్గా అల్ప్లా ఇండియా డైరెక్టర్ అయినటువంటి శోభా దీక్షిత్ బాధ్యతల్ని స్వీకరించారు. 2022-23 సంవత్సరానికి గాను ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ దక్షిణ ప్రాంత చైర్ ఉమెన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరు? శోభా దీక్షిత్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర మత్స్య సంపద, పశుపోషణ, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ఇటీవల జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ పౌల్ట్రీకి సంబంధించి అన్ని వర్గాల్ని అనుసంధానం చేయటం కోసం పౌల్ట్రీ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా సిఫార్సు చేయటం జరిగింది. ఏంటి పౌల్ట్రీ సలహా సంఘం? అయితే 2022-23 బడ్జెట్లో పౌల్ట్రీ శాఖకి మొత్తం 6,407 కోట్ల రూపాయలని కేటాయించారు. 2021-22తో పోలిస్తే 2022-23లో కేటాయించిన దీనికి 44% ఇది అధికమని చెప్పచ్చు. అయితే మన దేశంలో పోషకాల అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసేలాగా మన ఉత్పత్తుల్ని పోటీ పడేలాగా పరిష్కారాల్ని కనుగొనాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఎన్నవ స్థానం? 5వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధుల యొక్క నియంత్రణ కార్యక్రమాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించాలి అన్నటువంటి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కార్యక్రమం యొక్క 4వ దశ అనేది 2021 మార్చి 31తోనే ముగిసింది. 5వ దశ 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీనికోసం 15,471.94 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్రం ఎంతవరకు పొడిగించింది? కేంద్ర కేబినెట్ దీనిని ఎంతవరకు పొడిగించింది? 2026 మార్చి 31 వరకు. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో నీతి ఆయోగ్ CEO అయినటువంటి అమితాబ్ కాంత్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ ప్రస్తుతం మన భారతదేశంలో 61,000 స్టార్టప్లు ఉన్నాయి, 81 యూనికార్న్లు ఉన్నాయి. అందులో కూడా మహిళల నిర్వహణలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా భారత స్టార్టప్ ఎకోసిస్టంలో మహిళలు తదుపరి విప్లవానికి దారి చూపిస్తారు అన్నట్లుగా అంచనా వేశారు. అయితే ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్లకి మద్దతుగా నిలుస్తున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, యూనికార్న్ సంస్థలు అని వేటిని పిలుస్తారు? మన దేశంలో మొత్తం ఎన్ని యూనికార్న్ సంస్థలు ఉన్నాయి? యూనికార్న్ అని వేటిని పిలుస్తారు? $1 బిలియన్ కన్నా ఎక్కువ ఈ ఏదైతే ఆదాయం అనేది ఉంటుందో ఆ సంస్థల్ని యూనికార్న్ సంస్థలు అనేసి మనం పిలుస్తాము. మన దేశంలో మొత్తం ఎన్ని యూనికార్న్లు ఉన్నాయి? 81 యూనికార్న్ సంస్థలు ప్రస్తుతం మన దేశంలో ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 2022లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఏది? ఈ తుఫానుకు పేరుని ఏ దేశం సూచించింది? ఏ తుఫాను ఇది? అసని అన్నటువంటి పేరు గల తుఫాను. దీనికి పేరుని ఎవరు సూచించారు? శ్రీలంక ఈ తుఫానుకు అసని అనేటటువంటి పేరుని పెట్టింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతి పదవిలో ఉండి లోక్సభ ఎన్నికల్లో సాధారణ పౌరుడిల ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.